శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక దెయ్యాల్ని జయించిన బ్రాహ్మడు. ఒక బ్రాహ్మణుడు రోజూ రాజుగారి సభకు వచ్చి రాజుగారిని ఆశీర్వదించి కొంతసేపు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏమీ అడిగేవాడు కాడు. రాజుగారికి అతని చర్య ఆశ్చర్యకరంగా ఉండేది. ఒకనాడు బ్రాహ్మడు మామూలు ప్రకారం రాజుగారికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతున్నాడు. అప్పుడు రాజుగారు, ఏమయ్యా బ్రాహ్మడా, రోజు ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. ఏదో ప్రభువారిని ఆశ్రయిస్తే ఏదైనా చిన్న భూమి దయచేయిస్తారని అన్నాడు బ్రాహ్మడు. ఏం భూములయ్యా? వల్లకాటి భూములు. అందరూ భూములు దయచేయించమనేవారే కానీ దాచబెట్టినట్టు అని విసుక్కున్నారు రాజుగారు. బ్రాహ్మడు అంతటితో ఊరుకుంటేగా, చిత్తం, ఆ వల్లకాటి భూమైనా దయచేయిస్తే అన్నాడు. బ్రాహ్మడి పట్టుదల చూసేసరికి రాజుగారికి నవ్వొచ్చింది. ఆ సంతోషంలో, సరే తీసుకోవయ్యా వల్లకాడు అన్నాడు. వెంటనే బ్రాహ్మడు వల్లకాటి భూమి వద్దకు వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, రుప్పలు ఉన్నాయి. సరే, ముందు ఈ చెట్లు రుప్పలు నరికేస్తే తర్వాత ఏదైనా పండించుకోవచ్చు అని అనుకున్నాడు. ఒక పెద్ద గొడ్డలు తెచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కొట్టడం మొదలుపెట్టాడు. చెట్టు సగం తెగకముందే దాని మీద ఉన్న దెయ్యాలన్నీ దిగివచ్చాయి. ఏమయ్యా చెట్టు కొడుతున్నావు, నిన్నేం చేస్తామో చూడు అని దెయ్యాలు బ్రాహ్మణ్ణి బెదిరించాయి. బ్రాహ్మడు మాట్లాడలేదు. ఏమయ్యా మాట్లాడవేం అని గద్దించాయి దెయ్యాలు. ఆ మాటలకి బెదరకుండా, నా ఇష్టం, నాకు ఈ భూమి అంతా రాజుగారు ఇచ్చేశారు అని మొండిగా సమాధానం చెప్పి బ్రాహ్మడు తిరిగి చెట్టు నరకడం మొదలుపెట్టాడు. ఇంకా ఊరుకుంటే తమకి ఉండడానికి చోటే లేకుండా పోతుందేమోనని ఆ దెయ్యాలు భయపడి బ్రాహ్మణ్ణి ఇలా అడిగాయి, ఏమయ్యా చెట్టు కొట్టేసి ఏం చేస్తావు అని. నా ఇష్టం, నేనిందులో నువ్వు చేను వేసుకుని సాలుకి 4 గరిసెలు నువ్వులు పండించుకుంటాను అన్నాడు. పోనీలేవయ్యా చెట్టు కొట్టేయకు, ఆ 4 గరిసెల నువ్వులు ఏటేటా మేమే ఇచ్చుకుంటానులే అన్నాయి దెయ్యాలు. సరే అని బ్రాహ్మడు ఇంటికి పోయాడు. అప్పటి నుండి ఏటేటా శ్రమ లేకుండా 4 గరిసెల నువ్వులు కాళ్ల ముందు వస్తూ ఉంటే హాయిగా పూల రంగుల్లా కాలక్షేపం చేస్తున్నాడు బ్రాహ్మడు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ దెయ్యాల ఇంటికి ఒక ముసలి దెయ్యం వచ్చింది చుట్టం చూపుకి. సరిగ్గా అవి నువ్వులు ఇవ్వాల్సిన రోజులు కాబట్టి దెయ్యాలన్నీ మంచి హడావిడిగా నువ్వులు పోగు చేస్తున్నాయి. ఇదంతా చూసి ముసలి దెయ్యం ఏమిటి కథ అని దెయ్యాలను అడిగింది. అవి సంగతంతా చెప్పాయి. అప్పుడు ఆ ముసలి దెయ్యం, ఏమిటి మీకు మతులుపోయినట్టున్నాయి, ఒక బ్రాహ్మడికి జడిసి ప్రతి ఏటా ఒళ్ళు పులిసేటట్టు నువ్వులు పోగు చేసి వాడికి సమర్పించడమా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి ఆ బ్రాహ్మణుని బెదరగొట్టి ఈ రోజు నుంచి నువ్వులు ఇచ్చుకోక్కర్లేకుండా చేస్తాను అంది. ముసలి దెయ్యం మాటలు విని దెయ్యాలన్నీ సంతోషించి దాన్ని ప్రయాణం చేసి బ్రాహ్మడింటికి పంపాయి. మన బ్రాహ్మడికి పని పాటు ఏమీ లేదు గనక ఇంట్లో కూర్చుని హాయిగా పాదులు పెట్టి కూరగాయలు పండిస్తున్నాడు. అక్కడికి రోజు ఓ గేదె వచ్చి ముందు వాకిట్లో పెట్టిన బచ్చల పాదు తినేస్తూ ఉండేది. ఆనాడు బ్రాహ్మడు గేదె పని పడదామని తలుపు చాటున పెద్ద కర్ర పట్టుకుని నిల్చునున్నాడు. అతనికి ఏదో గుమ్మం దాటుతున్న అలికిడి అనిపించింది. వెంటనే బలంగా కర్రతో ఒక్క పెట్టు పెట్టాడు. అమ్మో అంది ముసలి దెయ్యం. పాపం బ్రాహ్మణ్ణి బెదిరించడానికి వచ్చి అది దెబ్బతిని అదే బెదిరిపోయింది. గేదె అనుకుని దెయ్యాన్ని కొట్టేశానే అని బ్రాహ్మడు మనసులో విచారించాడు. కానీ పైకి ఏమీ కనబరచకుండా గంభీరంగా, ఏం ఎందుకొచ్చావు అని గట్టిగా అడిగాడు. ఇంకా చేతిలోనే ఉంది ఆ కర్ర. మళ్ళా కొడతాడేమో అనే భయంతో ముసలిదెయ్యం నువ్వులు అంది. ఏం తెచ్చావా అని దబాయించి అడిగాడు బ్రాహ్మడు. అప్పుడు దెయ్యం, కాదు, నువ్వులు ఇమ్మన్నారా లేక నువ్వులు పప్పు ఇమ్మన్నారా అని అడగడానికి వచ్చాను అంది జడుస్తూ. సరే, నువ్వులు పప్పే తెమ్మను అన్నాడు బ్రాహ్మడు. బ్రతుకు జీవుడా అని ముసలిదెయ్యం బ్రాహ్మడి దగ్గర నుండి ఇంటి వైపు మరలింది. కానీ దాని మనసులో బాధగానే ఉంది. ఇంటికి రాగానే దెయ్యాలన్నీ సంతోషంతో దాని చుట్టూ చేరి, ఏం జరిగింది, బెదిరించావా, ఏమన్నాడు అని ఊపిరి సలపకుండా ప్రశ్నలు వేశాయి. ముసలి దెయ్యం నీళ్లు నములుతూ, నన్ను చితక్కొట్టాడు, నువ్వులు అక్కర్లేదు, ఆ 4 గరిసెలు నువ్వులు పప్పు తెమ్మని మీతో చెప్పమన్నాడు అంది. దాంతో అవన్నీ చేరి ముసలి దెయ్యాన్ని, నువ్వు వెళ్ళి మాకు చేసుకొచ్చిన ఉపకారం ఇదా అంటూ కోపంతో పీకి చంపేశాయి. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.